ఈ రోజు క్లాస్‌లో భూ సంస్కరణలకు సంబంధించి నిర్వచనాల గురించి తెలుసుకుందాం. లాస్ట్ నిర్వచనం పీసీ జోషి గారు భారతదేశంలో వచ్చిన భూ సంస్కరణలను 4 రకాలుగా వర్గీకరించారు. 4 రకాలుగా వర్గీకరించారంటే మొదటిది వచ్చేసి ప్రభుత్వ చట్టాల ద్వారా వచ్చిన భూ సంస్కరణలు, రెండోది ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చిన సంస్కరణలు, అలాగే చట్టాల ద్వారా ప్రజల ఉద్యమాల ద్వారా వచ్చిన సంస్కరణలు, నాలుగోది వచ్చేసి ప్రజల నుండి ఐచ్ఛికంగా వచ్చిన భూ సంస్కరణలు. మొదటి చూద్దాం చట్టాల ద్వారా. మొదటిది ప్రభుత్వ చట్టాల ద్వారా వచ్చిన భూ సంస్కరణలు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి వాటిని అమలుపరచడం. అనగా చట్టాల రూపంలో వ్యవసాయ రంగంలో మార్పులు తేవడం. అంటే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి వాటిని అమలు చేయడం ద్వారా, ఆ చట్టాన్ని అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తేవడం జరుగుతుంది. ఈ మార్పులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మధ్యవర్తుల తొలగింపు, అలాగే కౌలుదారుల చట్టాలు, భూ కమతాలపై గరిష్ట పరిమితి చట్టం మొదలైనవి. ఈ చట్టాలు తేవడం వల్ల మధ్యవర్తుల తొలగింపు తొలగిపోతుంది. కౌలుదారుల చట్టాలు పటిష్టంగా ఉంటాయి. ముఖ్యంగా భూ కమతాలపై గరిష్ట పరిమితి చట్టం మొదలైనవి ఇవి ప్రభుత్వ చట్టాల ద్వారా వచ్చిన సంస్కరణలుగా పేర్కొనవచ్చు. ఈ రెండోది వచ్చేసి ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చిన భూ సంస్కరణలు. అంటే ప్రజా ఉద్యమాలు అంటే రైతులు ఉద్యమం చేయడం వల్ల వచ్చిన సంస్కరణలు ఏంటంటే, ఉద్యమం చేయడం ద్వారా వచ్చిన సంస్కరణలు ఏంటంటే రైతు ఉద్యమాల ఫలితంగా వ్యవసాయ సంబంధాల మార్పులు రావడం. రైతులు ఉద్యమం ద్వారా తెచ్చిన సంస్కరణల ఫలితంగా ఏమైందంటే వ్యవసాయ సంబంధాల్లో మార్పులు రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రజా ఉద్యమం ద్వారా వచ్చిన సంస్కరణలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సాయుధ పోరాటం, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరిలోని నక్సలైట్ ఉద్యమం, ఇవన్నీ ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చిన సంస్కరణలుగా పేర్కొంటాము. మూడోది వచ్చేసి చట్టాల ద్వారా ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చిన సంస్కరణలు. అంటే ఒకవైపు గ్రామీణ రైతుల ఉద్యమ ఫలితంగాను, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు తేవడం వల్లను భూ సంస్కరణలు అమలుపరచడం జరిగింది. ఒకవైపు గ్రామీణ రైతుల ఉద్యమం ఫలితంగా, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు తేవడం వల్ల, ఇవి రెండింటి వలన భూ సంస్కరణలు అమలు చేయడం జరిగింది. ఎట్లా చేశారంటే కేరళ రాష్ట్రం అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు ఉద్యమాలు, ముఖ్యంగా వామపక్ష ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఈ కోవకు చెందుతాయి. కేరళ రాష్ట్రం నుండి అంతకుముందు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ ప్రజల ఉద్యమాల ద్వారా వామపక్ష పార్టీలు, అప్పుడు వామపక్ష ప్రభుత్వాలు ఉండడం వల్ల తీసుకున్న చర్యలన్నీ ఈ కోవకు చెందుతాయి. ఎట్లా అంటే చట్టాల ద్వారా ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చిన భూ సంస్కరణలు. ఇక నాలుగవ ఐచ్ఛిక ఏంటంటే ప్రజల నుండి ఐచ్ఛికంగా వచ్చిన భూ సంస్కరణలు. అంటే ఇటు భూస్వాములు పెత్తందారులు తామంతట తామే ఐచ్ఛికంగా యాజమాన్య హక్కులను వదులుకునేటట్లు చేయడం ద్వారా కూడా భూ సంబంధాల మార్పులు వచ్చాయి. భూస్వాములు పెత్తందారులు తామంతట తామే తమ యొక్క యాజమాన్య హక్కులను వదులుకునేటట్లు చేయడం ద్వారా కూడా భూ సంస్కరణల్లో మార్పులు వచ్చాయి. ఎట్లా అంటే భూదాన ఉద్యమం, ఎగ్జాంపుల్గా భూదాన ఉద్యమం, గ్రామదాన ఉద్యమాలు ఈ రకానికి చెందినవి. ముఖ్యంగా భూ సంస్కరణల యొక్క లక్ష్యాలు ఏంటంటే భూమిని పునఃపంపిణీ చేయడం, అలాగే వ్యవసాయదారుల యొక్క ఉత్పత్తులను పెంపుదల చేయడం. ముఖ్యంగా వ్యవసాయ సంబంధాల్లో దోపిడీని నివారించి దున్నేవాడికి భూ యాజమాన్య హక్కులు కల్పన ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు. భూ సంస్కరణల యొక్క లక్ష్యాలు ఏంటంటే ముఖ్యంగా భూమి అనేది పునఃపంపిణీ చేయాలి, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించాలి, అలాగే వ్యవసాయ సంబంధాల్లో దోపిడీని నివారించి దున్నేవాడికి భూ యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడం జరుగుతుంది. ముఖ్యంగా భూ సంస్కరణలకు సంబంధించినవి రాజ్యాంగ సవరణలు. భూ సంస్కరణలకు సంబంధించి రాజ్యాంగం యొక్క సవరణలు ఏంటంటే 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 సంవత్సరంలో చేశారు. ఈ 1వ రాజ్యాంగ సవరణ చట్టానికి భూ సంస్కరణలకు సంబంధించి అనేక అంశాలను 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అలాగే 47వ రాజ్యాంగ సవరణ చట్టం 1984 సంవత్సరంలో భూ సంస్కరణకు సంబంధించి మరొక 14 చట్టాలను చేర్చడం జరిగింది. 66వ రాజ్యాంగ సవరణ చట్టం 1990 ముఖ్యంగా వివిధ రాష్ట్రాలు చేసిన మరో 50 చట్టాలను 66వ రాజ్యాంగ సవరణ చట్టం 1990 ద్వారా చేర్చారు. 55 చట్టాలను చేర్చారు. 1వ రాజ్యాంగ సవరణ చట్టంలో 9వ షెడ్యూల్లోకి భూ సంస్కరణకు సంబంధించిన అనేక అంశాలను చేర్చారు. అదే 47వ రాజ్యాంగ సవరణ 1984 సంవత్సరంలో 14 చట్టాలను చేర్చారు. 66వ రాజ్యాంగ సవరణ చట్టం 1990 ద్వారా 55 చట్టాలను చేర్చారు భూ సంస్కరణకు సంబంధించి.